హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్ 5లో టాపిక్ వచ్చేసి షేప్ పట్టీని ఫ్రంట్ పార్ట్ని ఎలా జాయిన్ చేయాలి అనేది మనం తెలుసుకుందామండి. అది కూడా ఖర్చు కనబడకుండా ఎలా కుట్టాలో నేను చెప్తాను. ఇలాగా మనం ఈ ఖర్చుని ఫోల్డింగ్ చేసేసి కుట్టాలండి. లేదంటే అది బ్లౌజు వేసుకున్నప్పుడు మొత్తం ఇట్లా రౌండ్ తిరగకుండా పట్టేస్తుంది కాబట్టి ఆ ఖర్చుని ఫోల్డ్ చేసేయాలి. ఇలా అయిపోయిన తర్వాత మెయిన్ పార్ట్ని ఇలా వేసేసుకొని ఇలా రౌండప్ చేసి అదే మనం ఆల్రెడీ వేసాం కదండి, అదే స్టిచ్ మీద అయితే మనం లైన్ గీసుకోవాలి. నేను షేప్ పట్టీ స్టిచ్చింగ్ అనేది ఒక 2-3 టైప్స్ అయితే నేను చేసి ఒక లాంగ్ వీడియోతో పెడతానండి త్వరలోనే. ఇలాగా కట్స్ అయితే కంపల్సరీ మనమైతే పెట్టాలి, ఎందుకంటే కరువు ఉంటుంది కదండి, అది తిరగడం కోసమని కట్స్ కంపల్సరీ పెట్టాలి. తర్వాత మనం స్టిచ్ చేసిన దాన్ని ఇలా రివర్స్ తీసేద్దాము. ఇలా అయిపోయిందండి.